అస్సలాముఅలైకుం హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను పాయా చేస్తున్నానండి. ఇది ఒక పొట్టేలు కాళ్ళండి, అంటే 4 కాళ్ళండి. దీనికి నేను 3 పెద్ద సైజ్ ఆనియన్స్, ఒక 3 టమాటాలు తీసుకున్నానండి సన్నగా కోసి. 2 స్పూన్ల మిరప్పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి తీసుకున్నాను. హోల్ గరం మసాలా, లవంగాలు, చెక్క, ఇలాచి మామూలుగానండి. ఒక 5 స్పూన్లు ఎండు కొబ్బరి మసాలా తీసుకున్నానండి, పేస్ట్ చేసుకొని. మీ కారం మీకు తగ్గట్టుగా తీసుకోండి, ఎంత తింటారో అంత. ఇప్పుడు పెద్ద కుక్కర్ పెట్టానండి, ఆయిల్ హీట్ అయిపోయింది. హోల్ గరం మసాలా వేసాను, ఆనియన్స్ కూడా వేస్తున్నాను దాంట్లోనే. మనకు ఆనియన్స్ అనేది ఎక్కువగా బ్రౌన్ కావాల్సిన అవసరం లేదండి, మామూలుగా ట్రాన్స్పరెంట్గా అవుతే చాలు, కొంచెం మగ్గితే చాలండి. ఈ మనము తొందరగా ఆనియన్స్ మగ్గాలంటే కొంచెము ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు ఎక్కువ వాడతానండి. చూడండి, ఉప్పు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం కలర్ మారితే చాలండి, బ్రౌన్గా ఏం అవ్వాల్సిన అవసరం లేదు. నేను మీడియం టు హైలో పెట్టుకోనున్నాను. ఇప్పుడు మాత్రము బాగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను 2 స్పూన్లు వేస్తున్నానండి. ఫ్రెష్గా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, దాని టేస్టే వేరుగా ఉంటుంది. స్మెల్ కూడా కూర ఉడుకుతుంటే అద్దిరిపోతుందండి. ఇంట్లో స్మెల్ ఫ్రెష్గా వేసుకుంటే బాగా పచ్చివాసన పోయేంత వరకు మనము ఆనియన్స్తో ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు మాత్రము మీడియంలో పెట్టుకోండి, తగ్గించుకోండి, కొంచెం మంట ఎక్కువ పెట్టుకోవద్దండి. మన మెయిన్ హీరో ఉంది కదండి, పాయా వేసేసుకోవాలి ఇందులోనే. బాగా వేయించుకోవాలండి, అంటే వాసన దాంట్లో వాసన ఉంటుంది కదండి, నీసు వాసన వెళ్ళేంత వరకు వేయించుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి, ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. పసుపు వేసుకొని మనం ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్తో బాగా నీట్గా దాన్ని మనం వేయించుకున్నామంటే నీసు వాసన అనేది మొత్తం వెళ్ళిపోతుందండి. చాలా మనం ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుందండి అన్నీ కూడా. ఈ విధంగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదండి ధనియాల పొడి, మిరప్పొడి, అవి కూడా వేసుకోవాలండి. కొబ్బరి అండి, పేస్ట్ చేసి పెట్టుకున్నాము కదా కొబ్బరి, ఒక 5 స్పూన్లు ఉంటుందండి, అంతేనండి. టమాటాలకు 3 సన్నగా తరుక్కున్నాం కదండి, అది కూడా వేసుకోవాలండి. బాగా నీట్గా వేయించుకోవాలి మొత్తము. దాంట్లో కొంచెం కొత్తిమీర అండి, సగం వేస్తున్నాను, సగం పెట్టుకుంటున్నాను. కొత్తిమీరతో ఫ్లేవర్ బాగుంటుందండి. ఉడికేటప్పుడు సగం వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది ఈ విధంగా మనము బాగా నీట్గా ఆయిల్ పక్కా సపరేట్గా కనిపించేంత వరకు వేయించుకోవాలండి. మసాలా అనేది మనం ఎంత వేయించుకుంటామో మసాలా కూరకు అంత టేస్ట్ ఉంటుందండి. నేనైతే వాటరు ముక్కలు ఉడికేంత వరకు వేసుకుంటున్నాను, ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటున్నానండి. పాయా కదండి, మనం తీసుకునే మేకను బట్టి, అది పొట్టేలు బట్టి ఉంటుందండి, ఎంత లేతగా ఉందా ముదురుగా ఉందా అనే దాన్ని బట్టి. నాకైతే ఖచ్చితంగా 12 విజిల్కి ఉడికిందండి ఇది. మొత్తం ముక్క మునిగేంత వరకు వేసుకోవాలండి వాటరు. అదో ఈ విధంగా వేసుకున్నానండి. నాకు 12 విజిల్ ఖచ్చితంగా పట్టింది. నాకు ఉప్పు కూడా కొంచెం తక్కువైనట్టుంది. ఉప్పు కూడా మీరు చూసి వేసుకోండి, తక్కువైతే కలుపుకోవచ్చు, ఎక్కువైంది అనుకోండి మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది కదా. అంతేనండి, చూడండి ఎంత టేస్ట్గా మీకు కూర అనేది రెడీ అవుతుందంటే చాలా 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 టేస్ట్గా ఉంటుందండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మొత్తం పాయా చూడండి ఎంత బాగా సపరేట్ అయిపోతుందో, ముక్క ఎంత సపరేట్గా కనిపిస్తుంది చూడండి. మొత్తం ఆయిల్ మొత్తం పైకి వచ్చిందంటే కూర బాగా ఉడికిపోయిందని అర్థం అండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే చపాతీలోకి, పుల్కాలోకి, రోటీలోకి, నాన్లోకి చాలా 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 బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. మేము రాయలసీమ కడప వాళ్ళం కాబట్టి ఎక్కువే తింటామండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.